వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శనం కోసం ఉదయం నుంచే తరలివస్తున్నారు. ఇవాళ భవానీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సంబంధించి రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల తోటి సందడిగా మారింది. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణతోటే మారుమవుతుందని చెప్పచ్చు. అయితే ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం ఏంటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ రోజంతా ఎలాంటి నియమ నిష్ఠలతోటి ఈ పూజా కార్యక్రమాలు చేయాలి, మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు చేస్తున్నారు, ఆయనతోటి మాట్లాడదాం. ఈ రోజు ఉన్నటువంటి తిథి నుంచి అలంకారం ఏముంటుంది, ఈ అలంకారంలో ఎలాంటి పూజలు చేయాలి, భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి? ఈరోజు ఈ దుర్గాక్రమంలో పూజలు చెయ్యమని శాస్త్రం చెబుతుంది, కానీ ఈ అలంకారం చెయ్యమని చెప్పదు. మరి శాస్త్రం చెప్పినప్పుడు ఎందుకు చెయ్యాలి అన్న శంక వస్తుంది. అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవ సాన్నిధ్యం ఇచ్చది అని ఆగమ ప్రమాణం. అర్చకుని యొక్క తపోయోగం, ఆ అమ్మవారికి చేసే అర్చనాతిశయముల వలన ఆ మూర్తి తేజోవంతమై దర్శింపవచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంది అని. మొదటి రోజు అమ్మవారు సాధకుడికి చిన్న పిల్లగా కనపడుతుంది. అందుకోసం బాలాత్రిపుర సుందరిగా అలంకరిస్తారు. బాలాత్రిపుర సుందరిగా అంటే సాధకుడికి మొత్తం చిన్నపిల్లగా కనపడుతుంది. బాలాత్రిపుర సుందరి రూపంలో అమ్మవారి దర్శనం చేసుకున్న వాడికి సాధన సక్రమంగా సాగుతుంది. రెండవ రోజు అన్నపూర్ణగా అలంకరిస్తారు. మంత్రదీక్ష తరించడానికి ఒక మంత్రాన్ని జాతకం ప్రకారం తీసుకోవాలి. వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఏ మంత్రం యోగిస్తుందో ఆ మంత్రదీక్షకు తీసుకోవడానికి ముందు మాత్రాసహ భోజనం అని పెడతారు. అందుకోసం రెండవ రోజు అన్నపూర్ణగా అలంకరిస్తారు. మృష్టాన్న ప్రాప్తి కలుగుతుంది. ఆ అన్నపూర్ణ అమ్మవారి రూపంలో దర్శనం చేసుకుంటే ఎప్పుడు ఎలాంటి మన రోగాలు రావు. అందులో శంకరుడికి బ్రహ్మహత్యా దోషాన్ని నివృత్తి చేసింది ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. కాబట్టి సమస్త పాపాలు మన నుండి దూరం అవుతాయి. ఇది మూడో రోజు మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు. సామాన్య భక్తుల నుంచి వివిఐపీల వరకు కూడా ఉంది. భద్రాద్రి యాదగిరిగుట్ట చైర్మన్ ఉన్నారు, నరసింహమూర్తి గారు, ఆయనతో మాట్లాడదాం. ఎట్లా ఉంది అంటే అక్కడ మీ దగ్గర కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి, ఇక్కడ భద్రకాళి దేవస్థానం జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉన్నాయి, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, అది ఎలా అనిపిస్తుంది? భక్తి జ్ఞాన వైరాగ్యంలో శైవం వైష్ణవం శాక్తేయం అనేవి ఉంటాయి. దాంట్లో శాక్తేయంలో ఈ యొక్క భద్రకాళి అమ్మవారి స్వరూపం అనేది ఆ యొక్క ఆవాహనలన్నీ కూడా శాక్తేయ రూపంలో జరుగుతుంటాయి. భగవంతుడికి ఏ రూపంలో చేసినా భక్తి ప్రధానమైనటువంటిది కనుక నేను ప్రతి సంవత్సరంలో నవరాత్రుల్లో ఒకరోజు వచ్చి దర్శనం చేసుకోవడం అనేది మాకు ఆనవాయితీ ఉంది. మా కుటుంబ పరంగా మేము వస్తూ ఉంటాము. మరి అక్కడ మన స్వామివారి దగ్గర యాదగిరిగుట్టలో కూడా స్మార్త దేవాలయమైనటువంటి శివాలయం ఉంది. అక్కడ కూడా నవరాత్రి దీక్ష చేస్తాము. ఏమేమి చేస్తారు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో? ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం, ఒక్కొక్క ఆ అలంకారం తగినట్టుగా పూజలు జరుపుతూ ఉంటాము. అభిషేకం నుంచి మొదలుకొని సాయంత్రము సుహాసిని పూజల వరకు పూర్తిగా చండీ పారాయణాలు జరుగుతాయి. తర్వాత చండీ హోమాలు జరుగుతాయి, లలిత పారాయణాలు. ఇలా 9 రోజులు కూడా ముత్తైదులందరూ కలిసి పూజ చేస్తుంటారు అమ్మని. సుహాసిని అండ్ కుమారి పూజ ప్రతిరోజు ఉంటుంది. అమ్మవారి రూపంలో వాళ్ళు వచ్చారని భావించి ఆ రోజు సాయంత్రం పూజని ముగించుకుంటారు. ఎట్లా ఉందమ్మా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఈ అమ్మవారు ఏకశిల నగరంలో వెళ్ళడం చాలా గొప్ప. మొట్టమొదటి వారు గణేష్ రావు గారు, ఆయన ఉన్నప్పటి నుండి మేము ఈ గుడికి వస్తున్నాము, వెళ్తున్నాము. అమ్మవారి మహిమ ఇంత అంత అని చెప్పాలని కాదు. ఈరోజు నేను బయలుదేరినప్పుడు అమ్మవారి దర్శనం నాకు అవుతుందో అవ్వదో, అమ్మో జనం ఎంతమంది ఉంటారో అని భయపడాను. కానీ అమ్మవారి ఎంత సులువుగా నాకు దర్శన భాగ్యం కల్పించిందంటే అసలు నేను చెప్పలేను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి దయ ఈ ఏకశిల నగరం పైనే కాకుండా మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా వ్యాపిస్తుంది. జై శ్రీమాత్రే నమః. మరోవైపు ఉదయం అంతా కూడా టెంపుల్స్ అంతా సందడిగా ఉంటే సాయంత్రం అయ్యేసరికి బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా ఓరుగల్లో నిర్వహించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం, వరంగల్ నుంచి.